హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది జ్వరం వచ్చినప్పుడైనా, నోటికి ఏమీ రుచించలేనప్పుడైనా ఇది ప్రిపేర్ చేసుకొని చూడండి. పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచిగా వెళ్ళిపోతుంది. ఈ టమాటా రసం చికెన్ ఫ్రైతో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. లేకపోతే కనుక ఈ రసం పెట్టుకొని ఆమ్లెట్ వేసుకున్నా కూడా కడుపు నిండా తినేయచ్చు. దీన్ని ఈజీగా, టేస్టీగా, సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఘాటుగా ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి 4 నుంచి 5 వరకు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజు నిమ్మకాయంత సైజ్ చింతపండును ఇలా చిన్న ముక్కలుగా వేరు చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా కాడలతో సహా యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుందండి. మరిగినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని ఈ నీళ్లు మరిగేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ టమాటా, చింతపండు, కొత్తిమీరను మరిగించుకోండి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారేలోపు మిరియాల ముద్దను రెడీ చేసుకుందాం. దానికోసం 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ ముద్దను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న టమాటా రసంలోంచి పైన నీళ్లు మొత్తం తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ నీళ్లు పక్కన పెట్టుకొని ఈ కింద ఉన్న టమాటాలు, చింతపండులో ఉన్న గుజ్జును మొత్తాన్ని నేను చూపిస్తున్నట్టుగా గట్టిగా పిసుకుతూ తీసేయండి. ఇలా తీయడం వల్ల టమాటాలో ఉన్న ఫ్లేవర్ అలాగే చింతపండులో ఉన్న పులుపు కూడా వచ్చేస్తుందండి. ఇలా మొత్తాన్ని తీసేసుకొని ఈ నీళ్ళను కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే పైన వచ్చిన టమాటా గుజ్జును తీసుకోవచ్చండి. నేను కొద్దిగానే ఉంచి మిగిలిందంతా తీసి పాడేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే టమాటా ముక్కలను కూడా ఉంచుకోవచ్చు. ఇలా తీసుకున్న దాన్ని అంతటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కోసం ఒక గిన్నెను పెట్టుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. మరీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి తరుగును కూడా మొత్తాన్ని ఈ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. ఇది కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి ఫ్రై అయిపోయినట్టు కొద్దిగా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కలర్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకొని టమాటా రసం రెడీ అయిపోతుంది. నోటికి ఏమీ తినాలనిపించలేనప్పుడు, లేకపోతే ఎప్పుడైనా జ్వరం అది వచ్చినప్పుడు కొద్దిగా మిరియాలు ఎక్కువగా యాడ్ చేసుకొని పెట్టుకున్న జలుబది తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. నోటికి కూడా రుచిగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.